వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేసవి నేపథ్యంలో ఎటువంటి విద్యుత్ కోతలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే అవసరమైన చోట విద్యుత్ మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. ఎక్కడా వోల్టేజ్ సమస్యలు రాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని చిరంజీవి వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. గంట కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇంకొక ఏరియాకి పోతాం. మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. దానికి తగినట్టుగా విద్యుత్ శాఖ తరఫున మేము కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, లైన్స్ రెక్టిఫై చేయటం కానీ, ఈ ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు ఇలాంటివన్నీ కూడా బాగు చేయటం కానీ, అదనంగా ట్రాన్స్ఫారాలు పెట్టి ఆ ఉన్న లోడ్స్ని అటు ఇటు మార్చడం వల్ల ఆ పాత ట్రాన్స్ఫారాల మీద లోడ్ తగ్గి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఆ ఫీజులు పోవడం కూడా తగ్గుతుంది. దాని ద్వారా మంచి విద్యుత్ సప్లై కూడా కన్జ్యూమర్స్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నాము. క్రితం సంవత్సరం మాకు ప్రాక్టికల్గా వచ్చినటువంటి ఇబ్బందుల్ని మైండ్లో పెట్టుకుని క్రితం సమ్మర్లో ఈ సమ్మర్కి ప్లాన్ చేసుకుని చాలా వరకు చేశాము. ఇంకా ఈ నెలలో కూడా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఈ 15-20 లోపల అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ మంత్ ఎండింగ్ లోపల మేము చేయాలనుకున్న పనులు మ్యాక్సిమం చేస్తాము. ఈ సమ్మర్కే మనకి ఎలాంటి విద్యుత్ కోతలు కానీ ప్రాబ్లమ్స్ కానీ జనరల్గా ఉండవు. సాధారణ కండిషన్స్లో అయితే ఏమి ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మాకు టైం పడుతుంది. మేము ప్లాన్ చేసుకోవాలా, మా స్టాఫ్ రావాలా, అన్నీ రెక్టిఫై చేయాలా ఉంటుంది. కాబట్టి వాటికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అకాల వర్షాలకు జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రబీలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటలు కోత ప్రారంభించడం జరిగిందని, జొన్న 90%, మొక్కజొన్న 10% మేర కోతలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినకుండా రైతులు టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆమె సూచించారు. తెనాలి మండలం చూసుకుంటే తెనాల్లో 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 6,600 ఎకరాల్లో జొన్న పంటలు వేసుకోవటం జరిగింది. దుగిరాల మండలానికి వస్తే 10,400 ఎకరాల్లో మొక్కజొన్న, అట్లాగే 4,000 ఎకరాల్లో జొన్న, 5,500 ఎకరాల్లో గ్రీన్ గ్రామ్ పెసలు వేయటం జరిగింది. మనం ఈసారి చూసుకుంటే మరి మినుములు కావచ్చు, పెసలు కావచ్చు 5 నుండి 6 క్వింటాల్స్ ఒక ఎకరానికి దిగుబడి, సరాసరి దిగుబడి వచ్చింది. అట్లాగే మరి దగ్గరగా మార్కెట్ ప్రైస్ 7,000 రూపాయలు నడుస్తుంది. కనుక మనము ఈసారి మరి జొన్న, మొక్కజొన్నకి బాగానే రేట్లు ఉన్నాయి అని అనుకుంటున్నాము. అలాగే పెసలకు మాత్రం ఈసారి మరి మనకి మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంది. కనుక మరి రైతులు కొంచెం అధిక ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా మరి ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనకున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా టార్పాలిన్ పట్టాలను అందుబాటులో పెట్టుకొని ఖచ్చితంగా రాత్రి వేళల్లో వాటిని కప్పి ఉంచుకొని మరి అకాల వర్షాలకి ఎక్కడ మన పంటలు జొన్న, మొక్కజొన్న దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. మండలంలోని జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన 7:30 గంటలకు మూల విరాట్ స్వరూపం చెన్నకేశవుని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుండి కిరీటం వరకు స్వామివారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు కేశవుణ్ణి స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని భక్తులు చూసి తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామివారిపై సూర్యకిరణాలు పడుతూ ఉంటాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం, పంచసూక్తాలను పఠించి సూర్యునికి తర్పణాలు వదిలారు. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారి ఇష్టదైవమైనటువంటి సూర్యభగవానుడు, అలాగే వేమూరు మండలం
జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసైత శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో పూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. గ్రామానికి లోకానికి కూడా ఆ విశ్రాంత డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. మంగళవారం బురిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో రిటైర్డ్ డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు తన మనమరాళ్లు చందు అద్విక దుర్గ, చందు ఇషితా శరణ్య దుర్గల పుట్టినరోజు మరియు నిమ్మగడ్డ గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా భార్య యామిని ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి నిస్వార్థంగా చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరూ ఆశ్రమానికి సహకరించాలని సూచించారు. ఆశ్రమం గాంధీ చౌక్ నుండి షిఫ్ట్ అయిన తర్వాత కొంత దూరం అనిపిస్తుందన్నారు. అద్వికా దుర్గా, వాళ్ళ తండ్రి కిరణ్ కుమార్, తల్లి వెంకటలక్ష్మి, అలాగే ఇషితా శరణ్య దుర్గా, తండ్రి వినయ్ కుమార్, జ్యోతి కళ, వీళ్ళు అమెరికాలో ఉంటున్నారు. మాకు మనవరాళ్ళు లేని కొరత వాళ్ళు తీర్చారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా, వాళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు, వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏదో ఒక ఆనందం కలిగించాలని ఇంత దూరంలో ఉండి కూడా మేము ఈ చిన్న కార్యక్రమం అరేంజ్ చేసి వృద్ధులకి అన్నదానం చేసి ప్రతి ఒక్కరూ ఇంకొకరు సహాయం చేయాలి. సెంటర్లో ఉన్నటువంటిప్పుడు గాంధీ చౌక్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్లు చేస్తున్నాం. ఇంకా ఇలాంటివి కొన్ని చేసి అందరూ సహకరించాలని చెప్పి, ప్రజలకు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి, దీన్ని దినదినాభివృద్ధి చెందేటటువంటి ఆశ్రమాన్ని ఈ అడ్మినిస్ట్రేషన్కి సహాయపడాలని చెప్పి కోరుకుంటూ రామలింగాచారి మాట్లాడుతూ ధర్మదాతల హృదయాలలో గాంధీ మహాత్ముడు, కస్తూరి మాత సేవలకు ప్రేరణ కలిగించుతున్నారని, అందువల్ల ఆశ్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రిటైర్డ్ డిఎస్పీ గారు చందు వెంకటేశ్వర గారి ఇద్దరు మనవరాళ్ళు చందు అద్విక దుర్గ, చందు ఇషిత శరణ్య దుర్గ ఇద్దరి పుట్టినరోజు సందర్భంగా తాతయ్య గారు వెంకటేశ్వర గారు, అట్లాగే నాయనమ్మ శ్రీమతి నగరాజు లక్ష్మీకుమారి గారు, తండ్రి వినయ్ కుమార్ గారు, తల్లి జ్యోతికళ గారు వచ్చారు. అదేవిధంగా అద్విక దుర్గ గారి తండ్రి కిరణ్ కుమార్ గారు, తల్లి వెంకటలక్ష్మి గారు, అట్లాగే ఇషిత గారి తల్లి జ్యోతికళ గారు, తండ్రి వినయ్ కుమార్ గారు, అట్లాగే నిమ్మగడ్డ గోపీచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీమతి యామిని గారు ఈరోజు ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ హృదయాలు ఏర్పడి త్వరపడి ఆశ్రమానికి వెళ్ళి కొంత ఫండ్ ఇవ్వండి, వృద్ధులకి భోజనాలు పెట్టండి అని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇందాక మేడం గారు ఒక ఆమె అన్నారు, ఏమనంటే దూరంగా ఉందండి రావటం ఇబ్బంది అని. గాంచౌకలో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ స్వామి ఇక్కడికి వచ్చారు, మనం చేశారు. అట్లాగే చంద వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిఎస్పీ, వారు ఎంతో సర్వీస్ చేసి అలసిపోయి కూడా ఈ ఎండలో కూడా వచ్చి కూడా వృద్ధులకి భోజనాలు పెట్టాలంటే అది నిజంగా గాంధీ గారి ప్రేరణ.
పట్టణ ఇస్లాంపేటలోని కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ నందు సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించారు. గత 48 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారామ కళ్యాణోత్సవం ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కోలవాసు, అన్నం మురళి, అన్నం నాగయ్య, అన్నం రాజా, వెంకట్రావు, కోల రవిశంకర్, అన్నం మణి, గంజి సాయి, కిషోర్, కృష్ణ, అన్నం సాయి, కోల అయ్యప్ప, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ గారు ఎక్కడ ఉన్నారు? అన్నారా అన్న అక్కడ ఉన్నా? ఈరోజు కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ ముందు 18వ వార్డు 17వ వార్డుకు సంబంధించినటువంటి కులమతాలకు అతీతంగా గత 48 సంవత్సరాల నుంచి ఇస్లాంపేటలో హిందూ ముస్లిం రోడ్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలా ఘనంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మాకు కులం లేదు, మతం లేదు, అందరూ సమానం అని చెప్పి అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. దీనికి ఎంతోమంది చందాల రూపంలో వారి వంతుగా ఈ అన్నదానానికి ప్లస్ రాముల వారి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేస్తాం. మేము ఎంతో ఘనంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం 1000 నుంచి 1200 మందికి జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా చందాలు ఇచ్చి వారి సహాయ సహకారాలు మాకు తెలియజేస్తున్నారు. నా చిన్నతనం నుంచి ఇక్కడ శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 18వ వార్డు ప్రజలందరూ 17వ వార్డు ప్రజలందరూ దీనికి సహకరిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా 3 రోజులు జరుగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా జరుగుతున్నాయండి. ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం. కమిటీ కుర్రోళ్ళందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు. అలాగే భక్తులందరూ చక్కగా భోంచేసి శ్రీరామనవమికి జై అని చెప్పి పోతున్నారు. జై శ్రీరామ్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి ఏడీఏ ఉషారాణి సూచన. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.